ఈ 8 years నా ఇండస్ట్రీ జర్నీలో చాలా మందికి నేను ఒక సింగరే తెలుసు. ఒక యాక్టర్ తెలుసు. ఇంకటి ఓసే రాములమ్మ నెంబర్ ఉందారా? ఇగో 6 గదేమ్రా చెంప మీద 9 కనిపిస్తుంది. దాని చెప్పు నంబర్ 6 చెప్పు మరలేసి కొట్టింది 9 అయింది అది. అక్కడ మీ అందరికి రివీల్ చేస్తా అసలు ఇది ఏందనేది. చాలా కష్టపడ్డా దీని గురించి. నాకు ఆ బాధ అది హ్యాపీనెస్ గా ఎట్లయిపోవాలో మీ అందరితో నాకు షేర్ చేసుకోవాలో అర్థం పట్టలేదు. గోస్ట్ రైడర్ రాయడం జరిగింది, కొన్ని డైలాగ్స్ కొన్ని స్క్రీన్ ప్లే అవి రాయడం జరిగింది, కానీ అప్పుడు నా పేరు వేయలేదు. ఫైనలీ ద డే కమ్. ఎందుకంటే మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్బీర్ సింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో కారణం ఏంటంటే ఈ 8 years నా ఇండస్ట్రీ జర్నీలో చాలా మందికి నేను ఒక సింగరే తెలుసు. ఒక యాక్టర్ తెలుసు. ఇంకటి ఓసే రాములమ్మ నెంబర్ ఉందారా? ఇగో 6 గదేమ్రా చెంప మీద 9 కనిపిస్తుంది. దాని చెప్పు నంబర్ 6 చెప్పు మరలేసి కొట్టింది 9 అయింది అది. కానీ ఒక గాడ్ గిఫ్ట్ నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటిదంటే ఒక 3 years నుంచి దానికోసం చాలా కష్టపడ్డా. ద డే విల్ కమ్ ఈరోజు వచ్చింది. ఈరోజు కొరియర్లో ఇది మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. దీనికోసం చాలా కష్టపడ్డా. అసలు ఇది ఏంటిది, ఎవరి ద్వారా వచ్చింది, అసలు ఏంటిది అని తెలుసుకునేవాళ్ళంటే నేను అమ్మవారి గుడికాడ మొక్కినమాట. అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ మీ అందరికి రివీల్ చేస్తా అసలు ఇది ఏందనేది. చాలా కష్టపడ్డా దీని గురించి. నాకు ఆ బాధ అది హ్యాపీనెస్ గా ఎట్లయిపోవాలో మీ అందరితో నాకు షేర్ చేసుకోవాలో అర్థం పట్టలేదు. కానీ ద డే విల్ కమ్ వచ్చింది. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటా. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఫైనల్ అయితే గుడికాడికి వచ్చేసినాం అనమాట. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది రివీల్ చేస్తా మీ అందరూ కూడా. లేట్ అయితే మరి లోపలికి వెళ్దాం, అమ్మ దర్శనం చేసుకున్నాం. నడవండి. సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే हमारा भी हमारा सब. ఫైనల్గా అయితే అమ్మవారి భువనగిరి తల్లి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మ ఆధ్వర్యంలో నేను కార్డు పెట్టి తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ ఆశీస్సులు, మా అమ్మ నాన్న ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు చాలామందికి బల్బీర్ సింగ్ అనే వ్యక్తి ఒక యాక్టర్, ఒక సింగర్ అని తెలుసు. బల్బీర్ సింగ్ అనే వ్యక్తి స్క్రీన్ ప్లే రైటర్ కార్డు వచ్చింది. బల్బీర్ సింగ్ రాస్తాడు కూడా. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. ఈ కార్డు కోసం నేను 3 years చాలా కష్టపడ్డా. ఈ కార్డు నాకు ఎలా వచ్చిందంటే మా లింగోచా మూవీ డైరెక్టర్ ఆనంద్ అన్ననే ఇది నాకు ఇప్పడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ద బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా కష్టపడ్డా. ఇంకోటి చాలా మందికి తెలియని విషయం అంటే నేను వేరే కొన్ని మూవీస్కి కూడా గోస్ట్ రైడర్ రాయడం జరిగింది, కొన్ని డైలాగ్స్ కొన్ని స్క్రీన్ ప్లే అవి రాయడం జరిగింది, కానీ అప్పుడు నా పేరు వేయలేదు.
విషయం ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్డు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏ స్క్రీన్ ప్లే రైటింగ్ అయినా రాయగలుగుతా, ఇప్పుడు లిరిక్స్కి కూడా రాయగలుగుతా. ఇదేంటంటే యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది, స్క్రీన్ ప్లే రైటర్ కార్డ్ అనమాట. ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే రాయొచ్చు, ఇంకోటి లిరికల్గా కూడా రాయొచ్చు, అలాగే మనం ఏదైనా స్టోరీ కూడా ఓన్ కూడా రాసుకోవచ్చు. నాకు మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనలీ ద డే కమ్. ఎందుకంటే మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా. మనం కష్టపడాలి, మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మనకు ఖచ్చితంగా గుడ్ విల్ ఇస్తాడు అని నాకు అర్థమైంది. 3 years కష్టపడ్డ తర్వాత ఆ దేవుని ఆశీర్వాదం వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ కార్డు వచ్చింది. ఆ భువనగిరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు అట్లనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. ఈ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేసిన. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ పేరున ప్రతి ఒక్కరికి. లవ్ యూ ఆల్, దిల్సే నమస్తే. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, అది మీ అందరూ చూస్తారు, వేరే వీడియోలో మీ అందరికీ చెప్తానమాట. ఇంకా ఫైనల్గా అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొన్ని సాంగ్స్ కూడా రాబోతున్నాయి, వేరే సినిమాలో కూడా రాయడం జరుగుతుంది నేను. అది నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా అందరికీ నేను టచ్లో ఉంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, దిల్సే నమస్తే. నేను మీ బల్వీర్ సింగ్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్.